వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ నాగేశ్వరి. సో బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ ఇవాళ డే 2 నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మరి ఆ నామినేషన్స్ ఎవరు అయ్యారు, ఎలా జరిగినాయి, ఎవరెవరు కొట్లాడుకున్నారు అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అయితే నిన్నటి కొంచెం ఎపిసోడ్ చూపించారనమాట. అందులో నిఖిల్, సోనియా, యష్మి, నైనిక, ప్రేరణ మధ్య ఫుల్ ఫైర్ అని చెప్పొచ్చు. ప్రేరణ అయితే ఇంకా తన వాయిస్ రేస్ చేసి మొత్తం అరిచేసింది గట్టి గట్టిగా. తర్వాత నైనిక వర్సెస్ సోనియా అన్నమాట. నైనిక ఏదో పాయింట్ చెప్తే నైనిక వచ్చేసి సోనియాని చిన్న పిల్లలాగా మాట్లాడుకో అనంటే నేను చిన్న పిల్లనా అని సోనియా అంటే చిన్న విషయానికి కూడా పెద్దగా చేసి అదేదో రాగాలు తీసి అంటే ఆర్జీవి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఈవిడ ఇంకా ఎక్కువ చేస్తుందో తెలియట్లేదు గానీ వచ్చినప్పటి నుంచి ఇంకొక శోభా శెట్టి అయిపోతదేమో అని తెగ కామెంట్లు వచ్చేస్తున్నాయి. నిజంగానే అట్లనే అయ్యేటట్టుంది. సోనియా ఎక్కడుంటే అక్కడ గొడవలు అయితూ ఉన్నాయన్నమాట. అంటే ప్రతి పాయింట్ ని పట్టుకొని లాగుతుంది. ఉన్న పాయింట్ ని మాట్లాడితే ఓకే. సరే అక్కడ అవుతుంది. మొన్న బేబక్క గురించి మాట్లాడింది. అది ఫుడ్ విషయంలో నెగ్లిజెన్స్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడితే ఓకే గానీ, ప్రతి విషయాన్ని పట్టుకొని లాగి, లాగి, లాగి దాన్ని తెగేలాగా చేస్తుందన్నమాట సోనియా. సో అలా అయితే వీళ్ళ గొడవ సాగింది. పుష్ప సాంగ్‌తో ఇవాళైతే స్టార్ట్ అయింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఈరోజు ఈ డే స్టార్ట్ అయిందనమాట. నామినేషన్స్ కాబట్టి అలా ఆ సాంగ్‌తో స్టార్ట్ అయింది. 'పృథ్వీరాజ్'. 'పృథ్వీరాజ్' గురించి మాట్లాడుకుంటే, 'పృథ్వీరాజ్' అసలు ఇప్పటి వరకు అసలు గేమే స్టార్ట్ చేయలేదు. అంటే ఒక 2 సార్లు మాట్లాడింటాడేమో. నేను ఎపిసోడ్ మొత్తం చూస్తే 2 సార్లు జస్ట్ అలా మాట్లాడింటాడు. ఆయనకెక్కడో కోపమొస్తే 2 విషయాలల్ల నామినేషన్‌లో ఒకసారి, బయట ఒకసారి మాట్లాడిండు అంతే. 'పృథ్వీరాజ్' గేమ్ ఆడితే ఎలా ఉంటది? ఆయన చూడ్డానికి చాలా బాగున్నాడు. చూడ్డానికి బాగుండడం గూడా ఆటలో బాగుంటే ఇంకా బాగుంటది. అసలెలా ఆడతారనేది తెలియాలి. మాట్లాడడం గూడా ఎలా మాట్లాడతారు? గేమ్ ఆడితే ఎలా ఉంటది? ఇప్పటివరకైతే మనం ఈ 'పృథ్వీరాజ్' గేము, ఇంకా 'ఆదిత్య ఓం' గేము, 'ఆదిత్య ఓం' గేము, 'పృథ్వీరాజ్' గేము, 'విష్ణుప్రియ' గేమ్ ఇంతవరకైతే చూడలే. ఇంకా అలాగే 'ప్రేరణ'. మరి వీళ్ళెలా ఆడతారో మనం ముందు ముందు అయితే వెయిట్ చేసి చూడాలి. అభయ్, ఆదిత్య ఓం, నిఖిల్ కలిసి మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. మణికంఠ ఏం చేసిందంటే, మణికంఠ చెప్పడం చెప్తున్నాడు గానీ దాన్ని పాటిస్తలేడు. ఆయన చెప్తుంటే కూడా ప్రతి ఒక్కటి కామెడీ లాగానే దాన్ని ఈ రోజు ఎపిసోడ్ చూస్తే రేపటికి అవి ట్రోల్ అయ్యేటట్టే ఉన్నాయన్నమాట ఆయన మాటలన్నీ, మణికంఠ మాటలు. ఆయన మాటలు తలుచుకుంటుంటేనే నవ్వొస్తుంది. అయితే ఆయన నిద్రపోయిండు సోఫా మీద. నిద్రపోయిండు, కుక్కలు మొరిగినాయి. ఇంకా అందరూ వీళ్ళు అభయ్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. మణికంఠ ఎందుకు మనతో ఉండడు? ఎందుకు మనలో రారు? అని మాట్లాడుకుంటూ కొంచెం సొల్లేసుకుంటూ ఉన్నారు. సేమ్ ఆయన వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టే మణికంఠ గూడా ఎవ్వరితో కలవకుండా ఆయనేదో సెపరేట్‌గా 'బిగ్ బాస్' ఆయనకేదో ఇలాగే ఉండమని చెప్పినట్టు అని అనుకుంటున్నాడు. అలా ఉంటే నడవదు ఇంట్లో. రావాలి, మాట్లాడాలి, పోట్లాడాలి, గేమ్స్ ఆడాలి. అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలి, కొట్లాడుకోవాలి. అలా ఉంటేనే అందరికి నచ్చుతారు. అందరిలో ఉన్నట్టు ఉంటేనే అందరికి ఉన్నాడు అని అనిపిస్తదనమాట. కానీ మణికంఠ మొత్తం టోటల్ డిఫరెంట్ అన్నమాట. అక్కడున్న హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆహ్, అందరూ ఒకవైపు, నేను లోకమంతా ఒకవైపు, నేను ఒకవైపు అన్నట్టు బేబక్క కుకింగ్ విషయం. బేబక్కని కుకింగ్ డిపార్ట్‌మెంట్‌కి అసైన్ చేసిర్రు మన చీఫ్‌లు. ఫస్ట్ డే నుంచి తనే చేస్తుందనమాట. ఆ కుక్కర్ విషయం నుంచి ఇప్పటి వరకు బేబక్క చేసిన వంటలు ప్రతి ఒక్కటి పేరు పెడతానే ఉంటారు. అంటే నిజంగానే అట్లనే చేస్తుందంట. కారం ఎక్కువేసి వంటలు చేస్తుంది. అయితే తనే ఒక రూల్ పెట్టిందనమాట. ఫుడ్డు ఒకవేళ నేను చేసింది నచ్చకపోతే వేరే వాళ్ళు వేరేది చేసుకోవడానికి వీల్లేదు. ఎలా ఉన్నా అదే తినాలి అన్నట్టు అనింది. ఇక దాన్ని పట్టుకొని మన సోనియమ్మ అంత కారంగా చేస్తే ఎవరైనా తినకపోతే వేరే వాళ్ళు వండుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా మీరు చేస్తున్నారు. ఫుడ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్. ఫుడ్ అంటే మీకు వాల్యూ లేదు అన్నట్టు తన మీద రాక్షసిలాగా ఎగబడుతుంది. చూద్దాం మరి ఇంకా వీళ్ళ మధ్యలో ఏమేమి జరుగుతాయి. ఇంకా మన నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. సో నామినేషన్‌లో మన ముగ్గురు చీఫ్‌లున్నారు గదా! నైనిక, యష్మి అలాగే నిఖిల్. వాళ్ళ ముగ్గురిని మంచిగా అందరిని కలిపి ఒక రూమ్‌లోకి పిలిపిచ్చిర్రు. ఒక అడవిలాగుందనమాట. అలాగే 3 చైర్స్ ఉన్నాయక్కడ. 3 హారాలు గూడా ఉన్నాయి. వాళ్ళకి తగ్గ కలర్స్ ఆహ్, ఆ హారాలు ఏవైతే కలర్ ఉన్నాయో, ఆ చైర్లు గూడా అదే కలర్ ఉన్నాయి. అవి అధికారానికి, హోదాకి చిహ్నాలనమాట. సో, ఆ అధికారానికి, హోదాకి చిహ్నాలుగా ఆ హారాలను వేసుకొని, ఆ చైర్ మీద కూర్చోమని బిగ్ బాస్ అయితే చెప్తాడు. ఆ గద్దెల మీద కూర్చొని, మీరు ఈ నామినేషన్స్‌ని స్టార్ట్ చేయండి అని చెప్తాడు. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, సేమ్ మనం మాట్లాడుకున్నట్టే, ప్రోమోలో మాట్లాడుకుంటున్నట్టే ఎవరైనా ఒక హౌస్‌మేట్‌ని తీసుకొని, ఎవరైనా ఒక హౌస్‌మేట్ ఇద్దరు హౌస్‌మేట్‌లని తీసుకొని,
అక్కడున్న రాయికి అతికిచ్చి వాళ్ళ ఇద్దరికి సంబంధించిన పాయింట్స్ చెప్తే చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మ్యూజికొస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చాక్‌ని తీసుకొని వాళ్ళు ఎవరైతే వాల్యుబుల్ పాయింట్స్ చెప్పిండ్రో వాళ్ళకెవరైతే అనిపిచ్చిర్రో వాళ్ళకేసి గుచ్చాలి. వాళ్ళు నామినేట్ అవుతారనమాట. ఇది ప్రాసెస్. సో, ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే సోనియా స్టార్ట్ చేసింది నామినేషన్ ప్రక్రియ. 'బిగ్ బాస్' సోనియానే స్టార్ట్ చేయమని చెప్పిండు. ఇంకా సోనియా వచ్చేసి ఫస్ట్ బేబక్కని తీసుకెళ్ళి అతికిచ్చింది. దాని తర్వాత ప్రేరణని అతికిచ్చింది. ఇంకా సోనియా బేబక్కకు చెప్పిన పాయింట్స్ ఏంటంటే, బేబక్క ఇంట్లో ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. ఫుడ్ విషయంలో ముఖ్యంగా. వచ్చినప్పటి నుంచి చూస్తే 2 రోజుల నుంచి మేము ఆకలితో అలమటిస్తుంటే కుక్కర్ పనిచేస్తలేదు, అది పట్టించుకోవట్లేదు అని అలాగే కూర్చుంది. కనీసం వేరే వాళ్ళకి గూడా చెప్పలేదు అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది. ఇక ఈరోజు ఫుడ్ సరిగ్గా చేయకుండా కారం ఎక్కువేసి తినని వాళ్ళకి గూడా అలాగే బెట్టి మళ్ళీ పైనుంచి వేరేవి వండుకోవద్దు అని చెప్పిందని బేబక్క ఇర్రెస్పాన్సిబుల్ ఫుడ్ విషయంలో అసలు నెగ్లిజెన్స్ చాలా చేసింది అని చెప్పి బేబక్కని నామినేట్ చేసింది సోనియా. ఇంకా వీళ్ళిద్దరి విషయంలో కొంచెం హాట్ టాపిక్స్ అయితే నడిచినాయి. ప్రేరణని కూడా నామినేట్ చేసింది సోనియా. ప్రేరణని ఎందుకు నామినేట్ చేసిందంటే, "నువ్వింకా ఇన్వాల్వ్ అవ్వాలి. నీ గేమ్ ఇంకా కనిపిస్తలేదు. ఇంకా యాక్టివ్‌గా ఉండాలి. నువ్వు మాట్లాడిన కొన్ని పాయింట్స్ నాకు నచ్చలేదు" అని చెప్పి ప్రేరణని నామినేట్ చేసింది. అక్కడ ప్రేరణ ఫుల్ ప్రియాంక సింగ్ వాళ్ళ చెల్లిలాగా అంటే పోయిన సీజన్‌లో ప్రియాంక ఫుల్ అరిచి ఎవరి దగ్గర మన 'భోలే శంకర్' దగ్గర ఫుల్ అరిచి ఫేమస్ అయింది కదా! అట్లాగే ఈసారి ప్రేరణ గొంతు కొంచెం పెద్దది. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. ప్రేరణ ఫుల్ అరుచుకుంటూ సోనియా దగ్గర గొడవ పెట్టుకున్నదనమాట. అట్లా ఈ ఫస్ట్ సోనియా నామినేషన్స్ అయితే ఫినిష్ అయినాయి. ఇక ఫస్ట్ ఉరుక్కుంటూ వెళ్లి యష్మి వచ్చి బేబక్కని కత్తి పెట్టి పొడిచి నామినేషన్ అయితే పూర్తి చేసిందనమాట. ఆ ఫుడ్ విషయంలో ఏదైతే ఉందో అది కొంచెం నాకు గూడా అనిపిచ్చిందని యష్మి బేబక్కని నామినేట్ చేసింది. ఇది ఫస్ట్ నామినేషన్ సోనియాది. దాని తర్వాత నబిల్ నామినేట్ చేసిండు మణికంఠని, బేబక్కని. మణికంఠని ఎందుకంటే, "నువ్వు నిద్రబోయినవు, ఒక్కడివే ఉంటావు, సెపరేట్‌గా కూర్చుంటావు, వచ్చి మాలో కలవవు, మాట్లాడవు. అంటే అందరూ ఒకటైతే నువ్వు ఒకటి. ఇంక ఒక్కడివే కూర్చొని మాట్లాడుకుంటుంటావు" అంటే దానికి సంబంధించి మన మణికంఠ ఏం చెప్పిండంటే, "నేనొక్కడిని కూర్చొని నేనేం మాట్లాడుకోను. నేను పాటలు పాడుకుంటా" అని చెప్పిండనమాట. అంటే ఆయన చెప్పే రీజన్స్ అన్నీ చాలా వాల్యుబులేనేమో ఆయనకి. కాకపోతే వినే మనకి అసలు అట్లా అనిపియవు. ఆయన ఏం మాట్లాడినా నాకైతే కామెడీగానే అనిపిస్తుంది. మీకెట్లా అనిపిస్తుందో నాకు తెలీదు. తర్వాత బేబక్కని ఫుడ్ విషయంలోనే నెగ్లిజెన్స్ చేస్తున్నారని సేమ్ పాయింట్స్ చెప్పి నబీల్ బేబక్కని నామినేట్ చేసిండ్రు. ఇంకా ఇందులో యష్మి వెళ్లి బేబక్కకే పొడిచేసింది ఈసారి గూడా. అంటే కనెక్షను అంతగా లేదు గాబట్టి బేబక్కకి సో, బేబక్కకి పొడిచేసింది యష్మి. తర్వాత మణికంఠ ఏం జేసిండంటే ఈ నామినేషన్‌లో మణికంఠ ఆయన హిస్టరీ అంట. అంటే నేనొక్కడిని కూర్చొని పాటలు పాడుకుంటా. ఎందుకుంటా అలా అంటే మీకు తెలుసా అని జెప్పి ఆయన మొత్తం లైఫ్ హిస్టరీ అంతా చెప్పిండనమాట. నేను 4 గదుల మధ్య అంటే అందరికీ లైఫ్ ఉంటది. అందరూ ఎక్కడి నుంచో పోరాడి ఇంత దూరం వస్తారు. అదంతా మనకు తెలుసు. కాకపోతే ఇవన్నీ తీసుకెళ్ళి ఆ సిట్యుయేషన్‌లో, ఆ టైంలో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేను 4 గోడల మధ్య ఉన్నా. అనుకోకుండా ఇంట్లో వచ్చి పడ్డా. నా 14 మంది కంటెస్టెంట్స్ ముందొచ్చి పడ్డా అని చెప్తుంటే నాకైతే ఫుల్ కామెడీ అనిపిచ్చింది. ఈసారి పక్కా మణికంఠనే బయటికెళ్ళిపోతాడేమో అని నేనైతే అనుకుంటున్నా. ఈ నామినేషన్స్‌ని బట్టి చూస్తే. ఇక దాని తర్వాత శేఖర్ భాష వచ్చిండు. మన శేఖర్ భాష అంటే నీతులు చెప్తాడు కానీ పాటియ్యడనమాట. మన శేఖర్ భాష. మణికంఠని, బేబక్కని నామినేట్ చేసిండు. బేబక్క ఎందుకంటే సేమ్ ఫుడ్ విషయంలో. ఇక మణికంఠ ఎందుకంటే సేమ్. నువ్వు ఇంకా కనెక్ట్ కావాలి. కొన్ని పాయింట్స్ నువ్వు గట్టిగా మాట్లాడలేవు. ఇంకా కనెక్షన్ రాలేదు అని చెప్పి మణికంఠని నామినేట్ చేసిండు శేఖర్ భాష. దానికి కూడా మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ శేఖర్ భాష చెప్పిన మాటలే మళ్ళీ శేఖర్ భాషకే చెప్పి చిన్న పిల్లోడిలాగా మణికంఠ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన నైనిక వెళ్లి మణికంఠకే పొడిచేసింది. సో, ఇలా ఈసారి గూడా మళ్ళీ మణికంఠకే 2 ఓట్లు పడ్డాయి. అయితే బేబక్క వచ్చేసి పృథ్వీని, నబీల్‌ని నామినేట్ చేసింది. ఎందుకంటే పృథ్వీని ఎందుకు నామినేట్ చేసిందంటే, "నువ్వు ఈరోజు నన్ను కాఫీ అడిగినవు. అది గాక కిచెన్‌లో అటు ఇటు తిరుగుతున్నావు, అన్ని చేస్తున్నావు గానీ హెల్ప్ మాత్రం చేయట్లేదు" అననింది. నిన్నటి నుంచి హెల్ప్ చేయట్లేదు. డే 1 నుంచి హెల్ప్ చేయట్లేదు అని అనింది. దీనికి పృథ్వీ ఇచ్చుకున్న ఆన్సర్ ఏంటంటే, "నేను నిన్న కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో లేను. కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే నేను హెల్ప్ చేయకపోతే అప్పుడు మీరు నన్ను క్వెషన్ చేయాలి" అనన్నాడు. దానికి మన బేబక్క ఏం చెప్పిందంటే, "నువ్వు కాఫీ గూడా నన్నే అడిగి చేయించుకున్నావు. కాఫీ నేను చేయాల్సిన పని లేదు. అది నువ్వు చేసుకోవచ్చు" అనంటే, "ఆ! అవును. కానీ నేను నిన్న లేను. మీరు నిన్నటి పాయింట్ గూడా చెప్తున్నారు" అని చెప్పి ఒక మాటైతే అన్నారు. బుర్రుండి చేయాలి బేబక్క. అలా చేయొద్దు అని. సో, తర్వాత పాపం
అబ్బాయి సారీ కూడా చెప్పిండు పృథ్వీ. ఇంకా నబీల్‌ని ఎందుకు చేసిందంటే, "నువ్వు బయటికి రావాలి, ఇంకా అరవాలి, గట్టిగా మాట్లాడాలి" అని చెప్పి బేబక్క నబీల్‌కి ఓటేసేసింది. ఇక నబీల్ ఇలా చేయడం తప్పు. ఈ ఈ పాయింట్ అసలు తప్పు. ఈ పాయింట్ అసలు పాయింటే కాదు అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిండు. అలా ఈ బేబక్క నామినేషన్స్ పూర్తయినాయి. నిఖిల్ వచ్చేసి వెళ్లి కత్తి తీసుకొని పృథ్వీకి పొడిచేసిండనమాట. నిజంగానే కిచెన్‌లో ఆ మాటలు అనడం తప్పు. నువ్వు ఉండి కూడా హెల్ప్ చేసుకోవచ్చు. ఎవరి కాఫీ వాళ్ళు చేసుకోవచ్చు అనే విధంగా నిఖిల్ వెళ్లి దాన్ని గుచ్చేసిండు. ఇక ఈ నామినేషన్స్‌లో సీత వర్సెస్ నిఖిల్, పృథ్వీ అంటే పృథ్వీ ఏం పని చేయట్లేదు అని అన్నది కదా బేబక్క. అందులో మధ్యలో సీత వెళ్లి మాట్లాడిందనమాట. "ఏం లేదు పృథ్వీ నేను చూసినా గిన్నెలు కడిగిండు, కూరగాయలు కూడా కట్ చేసిండు" అని మధ్యలో జస్ట్ అలా మాట్లాడుతుంది. అలా మాట్లాడటం ఏం తప్పు కాదు. చెప్పొచ్చు పర్వాలేదు. అంటే తెలీదు కదా! చెప్తే ఎవరికైనా తెలుస్తది. సో సీత చెప్పిన పాయింట్ నాకైతే తప్పనిపియలేదు. ఇంకా దానికి నిఖిల్ నువ్వు మధ్యలో మాట్లాడకు అన్నాడు. అంటే అక్కడున్న పాయింట్ చెప్పాలి. లేదంటే ఆయన అసలు పనే చేయలేదు అని అనుకుంటారు. సో, తను చెప్పిందనమాట. తను చూసింది తను చెప్పింది. దానికి డిఫెండ్ చేస్తూ నిఖిల్ నువ్విప్పుడు మాట్లాడొద్దు అన్నారు. దానికి సీత నేను మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పి ఆ వార్‌ని ఇంకొంచెం లాగి లాగి అన్నమాట. సో, ఇద్దరికి కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండు అన్నప్పటి నుంచి వాళ్ళకి అసైన్ చేస్తున్నప్పటి నుంచి వర్క్స్ వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలైతే స్టార్ట్ అయినాయి. మరి నిఖిల్ వర్సెస్ సీత అయితే నడుస్తుంది. ఎవరి పంతం నెగ్గుతుందో మనం చూద్దాం. అయితే ఇంకా ఇప్పుడు ఈ నామినేషన్స్ అయితే ఇంతే జరిగినాయి. బేబక్క, శేఖర్ భాష, నబీల్, సోనియా ఈ నలుగురు నామినేషన్సే జరిగినాయి. వీళ్ళు నలుగురు మాత్రమే నామినేషన్స్ ప్రక్రియని ముగించిండ్రు. ఇంకా విష్ణుప్రియ ఉంది, ప్రేరణ ఉంది, పృథ్వీ ఉన్నారు. ఇలా ఇంకా నలుగురున్నారు. మరి వీళ్ళ నామినేషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారు అనంటే నేనైతే కన్ఫర్మ్‌గా మణికంఠ లేదంటే మణికంఠకి ఎక్కువ అనుకుంటున్నా. ఇక పాపం మణికంఠ లైఫ్ స్టోరీ విని ఎవరైనా కరిగిపోయి ఉంటే మాత్రం బేబక్కని బయటికి పంపిస్తారు. లేదంటే పృథ్వీని బయటికి పంపిస్తారు. ఒకవేళ పృథ్వీకి ఇంకా ఎక్కువ ఓట్లు పడితే ఇంకా గేమ్ ఇంకా ఎవరిది బయటికి రావాలనంటే ఆదిత్య ఓం. అసలు ఆదిత్య ఓం ఇంట్లో ఉన్నట్లే నాకు కనిపిస్తలేదు. ఆయన ఉన్నాడా? నిద్రపోతున్నాడా? బాత్రూమ్‌లో ఉన్నాడైతే నాకైతే కనిపిస్తలేరు. ఆయన అసలు కనిపిస్తనే లేడు. ఇంకా పృథ్వీ అయితే నిన్న, మొన్న ఏదో 2 మాటలు మాట్లాడిండు. ఆ! ఆ! ఉ అనుకుంటూ. ఇక విష్ణుప్రియ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. ఆ మధ్యలో మధ్యలో కొన్ని మాట్లాడుతుంది గానీ, ఆడియన్స్ విష్ణుప్రియ నుంచి ఇంకా గేమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఆడాలి. విష్ణుప్రియ ఆడితే ఎలా ఉంటది అనేది చాలా మందయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ నామినేషన్స్ ఈ నలుగురు నామినేషన్స్ అయితే అయిపోయినాయి. మరి రేపు ఎలా ఉంటాయి నామినేషన్స్? ఎవరు నామినేట్ అవుతారు ఫైనల్‌గా? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తారో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. సో, ఇదే ఇవాల్టి డే 2 రివ్యూ. మరి రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 'టు ది పాయింట్'.